अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। महबूबनगर रूरल पुलिस ने चोरी के एक अहम मामले को कामयाबी के साथ हल करते हुए 2 मुल्जिमान को गिरफ्तार कर लिया, जबकि एक मुल्जिम ताहाल फरार है। ये कार्रवाई जिले पुलिस की मुस्तैदी और तेज रफ्तार तफ्तीश का नतीजा करार दी जा रही है। तफसीलात के मुताबिक 4 अप्रैल की दरमियानी शब हाउसिंग बोर्ड कॉलोनी पिस्ता हाउस के करीब वाक़े एक मकान में चोरी की वारदात पेश आई थी, जिसमें मुतासरा शख्स श्याम सुंदरचारी के घर से सोने और चांदी के जेवरात चुराए गए थे। पुलिस ने केस दर्ज होने के बाद जिले एसपी डी जानकी IPS की हिदायत पर 3 खुसूसी टीमें तश्कील देकर तहकीकात का आगाज़ किया। जुमा की सुबह जड़चल्ला बस स्टैंड के करीब मुश्तबा हालत में घूम रहे 2 अफराद को हिरासत में लेकर पूछताछ की गई, जिसमें इन्होंने वारदात का एतराफ़ कर लिया। गिरफ्तार शुदगान की शनाख्त किरण पाटिल उर्फ बॉक्सर और मोहम्मद शेख के तौर पर हुई, जबकि तीसरा मुल्जिम मोहम्मद सोहेल ताहाल मफरूर बताया गया है। पुलिस ने मुल्जिमान के कब्जे से तकरीबन 1,40,000 रुपये मालियत के सोने और चांदी के जेवरात बरामद किए, जिनमें सोने की चेन, कंगन, अंगूठियां, चांदी के जेवरात शामिल हैं। इसके अलावा वारदात में इस्तेमाल होने वाले औजार जैसे कि टोल किट, पिकेक्स, कटिंग प्लेट, स्क्रू ड्राइवर और चाकू भी जब्त किए। पुलिस ने गिरफ्तार मुल्जिमान को अदालती रिमांड पर भेज दिया और मफरूर मुल्जिम की तलाश जारी है। इस कामयाब कार्रवाई में शामिल पुलिस अफसरान और अमले को जिले SP ने सराहा। रूरल सर्कल इंस्पेक्टर गांधी नायक ने इस मौके पर आवाम से अपील की है कि वो अपने घरों में CCTV कैमरे नस्ब करें और किसी भी मुश्तबा सरगर्मी की फौरी इत्तला पुलिस को दे। ये कार्रवाई मुकामी सतह पर पुलिस की मुस्तैदी की एक नुमाया मिसाल के तौर पर देखी जा रही है। आइए देखते हैं जड़चल्ला टाइम्स न्यूज़ की रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మనం కేసు నమోదు చేయడం జరిగింది। దానిలో భాగంగా మామూలు రూరల్ PS పరిధిలో కేసు నమోదు చేసిన తర్వాత దాదాపు ఫిర్యాదుదారుడు 8 తులాల గోల్డ్ అందాజా పోయిందని, వెండి కూడా దాదాపు 40 తులాల వరకు పోయిందని కంప్లైంట్ ఇవ్వగా ఈ కేసు పరిశోధన భాగంగా గౌరవ SP మేడం గారు శ్రీమతి జానకి IPS గారు ఈ కేసును ఛేదించాలని చెప్పేసి మా CCS సహకారంతో ప్లస్ రూరల్ PS సహకారంతో 3 బృందాలను ఏర్పాటు జరిగింది। దానిలో ముఖ్యంగా మన నాగార్జున గౌడ్ CI CCS గారు, అదే కృష్ణయ్య CCS CI గారు, చంద్రమోహన్ రూరల్ SI గారు, రమేష్ CCS SI గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ కేసు ఛేదనలో భాగంగా గత 15 రోజులుగా తీవ్రంగా శ్రమించి ఆ నేరస్తులను పట్టుకోవడం జరిగింది। దానిలో భాగంగా మన ముందు ఈరోజు నేరస్తులు వాళ్ళ పట్టే క్రమంలో మనకు దొరకడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు 2 నేరస్తులు కిరణ్ పటేలు ప్లస్ మొహమ్మద్ షేక్ అనే ఇద్దరిని మేము ఒక అదుపులో తీసుకొని విచారించగా వాళ్ళ నేరం ఒప్పుకున్న క్రమంలో ఆ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది। దాదాపు 6 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది। దీనిలో 2 తులాలు మన ముత్తూరు ఫైనాల్లో 2 చైన్లు పెట్టడం జరిగింది, అది కూడా మేము రికవర్ చేసుకుంటాము। అదేవిధంగా వెండి వస్తువులు కూడా రికవర్ చేయడం జరిగింది। ఈ కేసు నమోదైన తర్వాత అట్టి నేరస్తులు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి అక్కడ కొంత జల్సాలకి అలవాటు పడి వాళ్ళ డబ్బులు కొంత ఖర్చు పెట్టుకొని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఇక నేరాలు చేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు। దీనిలో భాగంగా వీళ్ళు నేరస్తులు కూడా కొన్ని ఎక్విప్మెంట్ కూడా వాళ్ళతో సీజ్ చేయడం జరిగింది। ఒక్క నిమిషం, ఎక్విప్మెంట్ పెట్టలేదు, ఐటమ్స్ కటింగ్ ప్లేట్లో ఏంటి పెట్టలేదు, ఒక్క నిమిషం బ్రేక్ తీసుకో। బీరువా పాలగొట్టి, ఇంటి డోర్లు పాలగొట్టి నేరం అనేది పాల్పడే ప్రయత్నం చేస్తుంటారు। ఈ సందర్భంగా మా మామూలు ప్రజలకు కానీ అందరికీ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, విలువైన వస్తువులు, బంగారు వస్తువులు ఎవరు కూడా ఇంట్లో పెట్టకుండా లాకర్లో పెట్టే ప్రయత్నం చేసుకోవాలని గతంలో కూడా మా SP గారు చెప్పినారు। అదే మేము కూడా తెలియజేస్తున్నాం, ఒక వస్తువు అనేది బంగారం ఇప్పుడు చాలా కాస్ట్ విలువైనది అయిపోయింది కాబట్టి ఈ దొంగతనాలు బాగా జరిగే ఆస్కారం మనం ఇవ్వకుండా మన వస్తువులు భద్రంగా బ్యాంకులో పెట్టుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం। దీనిలో కేసు డీటెయిల్స్ ఎవరైతే మన సిబ్బంది సహకరించారో వాళ్ళందరికీ కూడా గౌరవ SP గారు ప్రత్యేక రివార్డు ఇస్తారని మాట్లాడడం జరిగింది। అది రివార్డు అని పేపర్ కూడా ఇస్తారు, వాళ్ళ పేర్లు కూడా డీటెయిల్స్ కూడా మేము ఈ ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ। కిరణ్ మీద 7 కేసులు ఉన్నాయి, ఇంకో అతనిపై 20 కేసులు ఉన్నాయి। వీళ్ళిద్దరు జైల్లో పరిచయం అయినారు। ఒకరేమో మన కర్ణాటక రాష్ట్రం చెందినవాడు, బీదర్కి సంబంధించినవాడు, ఇంకొకరు హైదరాబాద్ చెందినవాడు, గోల్కొండ ఏరియా। ఆ 2 వ్యక్తులు జైల్లోనే పరిచయం అయ్యి ఈ నేరంకి ఇక్కడికి వచ్చి పాల్పడడం జరిగింది। మామూలు ఇది ఒకటే। For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.